तुम बहुत कष्ट हाथ एकदम मैंने बहुत बढ़िया जीतीआर नेक्स्ट అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రెండవసారి గెలిచిన తర్వాత బీజేపీ హ్యాట్రిక్ కొట్టిన తర్వాత ఆయన కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ని కలవడానికి వెళ్ళారు. సర్బానంద్ సోనోవాల్ హిమంత బిశ్వ శర్మ వస్తున్నారని ఎదురెళ్లారు. హిమంత బిశ్వ శర్మ సర్బానంద్ సోనోవాల్ని చూడంగానే వంగి ఆయన కౌగిలిలోకి వెళ్ళిపోయారు. సర్బానంద్ సోనోవాల్ ఏం చేశారు? హిమంత బిశ్వ శర్మ వీపు మీద ఆప్యాయంగా చరుస్తూ వెల్ డన్ అని అభినందించారు. ఈ పిక్స్ కూడా చూడండి. ఇంటి లోపల హిమంత బిశ్వ శర్మ చేతులు కట్టు కూర్చుని సర్బానంద్ సోనోవాల్ తోటి మాట్లాడుతున్నారు. సర్బానంద్ సోనోవాల్ నార్మల్గా కూర్చుని ఆయన ఏం చెప్తున్నారో వింటున్నారు. ఇందులో ఏముందని అనుకోవచ్చు మీరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సర్బానంద్ సోనోవాల్ ఫ్రమ్ ది బిగినింగ్ బీజేపీలో ఉన్నారు. ఆయన అసోం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ని వీడి బీజేపీలోకి వచ్చారు. సో 4 years ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత 5th year రావడానికి ముందు సర్బానంద్ సోనోవాల్ని బీజేపీ తప్పించి కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన హిమంత బిశ్వ శర్మను ముఖ్యమంత్రిని చేసింది. అప్పుడు ఎలా ఉంటుంది యూజువల్గా చెప్పండి మీరు? కానీ సర్బానంద్ సోనోవాల్నేమి బీజేపీ విస్మరించలేదు. ఇక్కడి నుంచి కేంద్రానికి తీసుకెళ్ళి పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్కి మినిస్టర్ని చేసింది. ఆ తర్వాత 1 yearలోనే ఎన్నికలు వచ్చాయి, అఖండ విజయం సాధించారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, రెండోసారి కూడా విజయం సాధించారు హిమంత బిశ్వ శర్మ. ఈయన మీద ఆయనకు అక్కసు లేదు, ఆయన మీద ఈయనకి ద్వేషం లేదు, అసూయ లేదు. ఒకళ్ళనొకళ్ళు ఆప్యాయంగా కలుసుకున్నారు, ప్రేమగా మాట్లాడుకున్నారు, మనసు విప్పి ఏ ద్వేషం లేకుండా, కల్మషం లేకుండా ఎంత హాయిగా ఉన్నారు చూడండి. అంటే ఒక మంచి సంస్కారం, సాంప్రదాయం ఉంటే ఎలాంటి వాతావరణం పొలిటికల్ పవర్ సెంటర్ చుట్టూ ఉంటుందని చెప్పడం కోసం ఈ వీడియో చేశాను నేను. చాలా రేర్గా చూస్తాం ఇలాంటి సందర్భాలు మనం. ఆఫ్టర్ ఆల్ చిన్న పదవులకే లేకపోతే చిన్న పొజిషన్స్కే కాంపిటెంట్ కాని వాళ్ళకి ఇచ్చారని, ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలేదని, ఒకవేళ ఇద్దరు అయితే నాకు అన్యాయం జరిగిందని ఇలా అనుకుంటూ ఉంటాం కదా. నాట్ ఓన్లీ పాలిటిక్స్, చదువుల్లో, ఉద్యోగం చేసే చోట, లేకపోతే ఎక్కడైనా పదవుల్లో, ఎనీవే. కానీ దాన్ని అంతా పక్కన పెట్టి ఒకరికొకరు ప్రేమగా, ఆప్యాయంగా ఉంటే సందర్భం వచ్చినప్పుడు నిజంగా మీరు కాంపిటెంట్ అయితే ఎలానో మీ ప్రతిభ బయటకు వస్తుంది, దాన్ని దాచలేరు. ఇజంట్ ఇట్? ఇంత మంచి సంప్రదాయం, ఇంత మంచి సత్సంప్రదాయం, సంస్కారం, క్రమశిక్షణ, వినయ విధేయతలు మీరు ఏదైనా పార్టీలో కానీ, ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ లైక్ దిస్, ఆర్ ఏదైనా సందర్భంలో కానీ ఇంకెక్కడైనా చూసి ఉంటే కమెంట్ చేస్తూ లైక్ చేసి షేర్ చేయండి.